కంగ్రాట్స్ సుమంత్ అండి గారు. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హాయ్ సుమంత్ గారు. హాయ్ హాయ్ చెప్పండి. సో మీరు ప్రభాస్ గారు ఫ్యాన్ కాబట్టి రీసెంట్గా అన్ఎక్స్పెక్టెడ్లీ స్పిరిట్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా. సో యాజ్ ఎ ఫ్యాన్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఒక ఫ్యాన్గా ప్రభాస్ గారి నుంచి యాక్టింగ్లో ఏం నేర్చుకున్నారంటే ఏం చెప్తారు? లేదు లేదు, ఏం నేర్చుకున్నాం అనడం కన్నా డెఫినెట్లీ అంత హంబుల్గా ఉండడం నేర్చుకోవాలి. ప్రభాస్ అన్న అంత అది డెఫినెట్లీ ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ సినిమాలలోకి వస్తే ఏమో చాలా ఓనింగ్ ఫేస్ అనిపిస్తుంది నాకు. చిన్నప్పటి నుంచి అడిక్షన్ లేక చాలా అడ్మైర్ చేసేస్తాను. ఇంకా నేను దానికని అంతకని ఏం చెప్పలేదు. ఆల్ ద బెస్ట్ అండి. సుదర్శన్ గారు సార్, సారీ స్పెల్లింగ్ వచ్చిందా ఇప్పటికైనా? లేదండి, నేను దాని మీదే నిలబడి ఉన్నాను. ఇంకా ఏం చెప్పండి ఒకసారి. SWOORY. దాన్ని ఏమంటారు? సారీ, మీరు జెన్యున్గా చెప్పండి. SORRY అంటే సొర్రీ. సొర్రీ వద్దండి. మామూలుగా వాళ్ళు మనకు నేర్పించేసి వెళ్ళిపోయారు కానీ ఇంగ్లీష్ అని. సారీ, SWOORY. సార్ మీరు ఫ్లోలో సొర్రీ అంటే తొర్రి అని వచ్చేసింది నాకు. బట్ కమింగ్ టు మీ క్యారెక్టర్ ఎంతలా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్ అంటే ఏం చెప్తారు? నాది త్రూ అవుట్ క్యారెక్టర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇక్కడ ఫ్రెండ్స్ క్యారెక్టర్ లాగా ఉండదు ఇది. ఒకరినొకరు తిట్టుకుంటూ, అంటే బాగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి, ఒకరు ఆటో డ్రైవరు, నేను బిర్యానీ అంగడి, కాలేజీలకి బిర్యానీ సప్లై చేసే క్యారెక్టరు, మనోడు కటింగ్ షాపు, చాలా గ్రౌండ్ లెవెల్లో కామెడీ అదిరిపోయిందండి. చాలా బాగా వచ్చింది. రియల్ లైఫ్లో బిర్యానీ వండడం వచ్చండి మీకు? అంటే కరోనా టైంలో యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను. ఓన్లీ ఆ కోవిడ్ టైంలో ఇంట్లోనే ఉన్నాం కదా, యూట్యూబ్ చూసి నేర్చుకొని చేసేవాళ్ళం. సుదర్శన్ గారు సార్, ఇక్కడ బ్రో మీ నుంచి అంటే కామెడీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే సుదర్శన్ గారి స్లాంగ్ కానీ అంటే మాకు వినడానికి చాలా కొత్తగా అనిపించే స్లాంగ్స్లో మీది. ఎందుకంటే నెల్లూరు వాళ్ళు చాలా తక్కువ మంది మాకు తెలుసు ఆ స్లాంగ్ పట్టుకొని అంటే నవ్వించే విధానంలో. బట్ చాలా రేర్గా సెలెక్టెడ్గా సినిమాలు చేస్తున్నారా, లేదంటే అండ్ మీ నుంచి ఆ కామెడీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నంత మాకు సెలెక్టెడ్గా ఏం లేదు బ్రో. అంటే మనం అన్ని సినిమాలు చూడం కానీ లాస్ట్ 3-4 నెలల కిష్కిందపురి ఒకటి వచ్చింది, రవితేజ గారితో ఒకటి వచ్చింది, రాజతరుణ్ ఒకటి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కూడా పండక్కి శర్వా గారి సినిమా వస్తున్నాయి. క్యారెక్టర్లు, పెద్ద క్యారెక్టర్లు, చిన్న క్యారెక్టర్లు అనేది మన చేతుల్లో ఉండదు. డైరెక్టర్లు, రైటర్లు ఆ చేతుల్లో ఉంటుంది. ఇది మీరు 200% ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోతారు బ్రో. అంటే నా క్యారెక్టర్ తగ్గట్టు అదిరిపోతుంది క్యారెక్టర్. మీకు రోహిత్ గారి కాంబినేషన్ సీన్స్ ఎంతవరకు అంటే ఆ టీజర్లోనే మాకు ఒక వైపు తీసుకొచ్చారు. సో ఎలా ఉండబోతుంది మీ ఇద్దరు కాంబినేషన్? నేను నేనుంటే రోహిత్ ఉంటాడు బ్రో ఖచ్చితంగా. సినిమా అంతా నాది రెహమాను, మనోడు జువ్వలు వేస్తుంటాడు. సంతోషానికి బాధకి సంబంధం ఉండదు. వాడి దగ్గర ఉన్నాయి, కాల్ చేయాలి అంతే. వేస్తూ ఉంటాడు. నేను ఉన్నప్పుడల్లా ఉంటాడు సినిమాలో. మీరు సినిమా తర్వాత అతని పేరు ఎవరికి గుర్తుండదు, జువ్వానే పిలుస్తారు అతన్ని. యాక్చువల్గా టీజర్ చూస్తున్నప్పుడు ఆయన పేరు జువ్వతో ఉంటుంది అనేది ఒకటి కనెక్ట్ అయిపోయాం. ఆయన చెప్పిన తర్వాత ఓకే